వెల్కమ్ బ్యాక్. మహానగరిగా భాగ్యనగరి వారం రోజుల్లోనే జైంట్ సిటీ మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలో యాడ్ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తున్న మహానగరం. భారతదేశంలో పెద్ద నగరంగా ఇది చేస్తున్న శివారులోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా విలీనం జరగబోతుంది. దాదాపు ప్రస్తుతం 650 కిలోమీటర్ల పరిధి నుంచి 2730 చదరపు కిలోమీటర్లకు మహానగరం విస్తరించబోతుంది. 2 కోట్లకు చేరుకున్న హైదరాబాద్ జనాభా, జిహెచ్ఎంసీతో కలవనున్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు. ఇది అజిత్ గారు, మొత్తానికి ఏంటండి మహానగరం? వంశీ గారు, జనరల్ గా గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు ఇక గ్రేటెస్ట్ హైదరాబాద్ గా మారబోతుంది వంశీ గారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా అతిపెద్ద నగరంగా, అతిపెద్ద సిటీగా హైదరాబాద్ ఆవిర్భవించబోతోంది వంశీ గారు. దీంట్లో దాదాపు ఇప్పుడున్న దానికంటే ఇప్పుడు దాదాపు 600 చిల్లర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటది. అసలు ఫస్ట్ హైదరాబాద్ ప్రారంభమైనప్పుడు ఆ రోజు చార్మినార్ చుట్టూ ఫస్ట్ ఆవిర్భవించిన నగరం 50 చదరపు కిలోమీటర్లు అంట వంశీ గారు. అక్కడి నుంచి బిగిన్ చేస్తే ఈ రోజు దాదాపు 2400 చదరపు కిలోమీటర్ల వరకు కూడా హైదరాబాద్ విస్తరిస్తోంది. మొత్తం సిటీ చుట్టూ ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లతో కలిసి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా మొత్తం హైదరాబాద్ మహానగరంగా ఈ రోజు అవతరించబోతోంది వంశీ గారు. ఇంకో 10 రోజుల్లో దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా పూర్తవుతాయి. అంటే తెలంగాణ జనాభాలో సగానికి దాదాపు సగము లేదంటే సగానికి పైగా జనాభా ఈరోజు హైదరాబాద్ నగరంలోనే, మహానగరంలోనే ఉండబోతోంది వంశీ గారు. అంటే దీనివల్ల 2-3 అంశాలు. ఒకటి, ఇప్పుడు సిటీ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా అనేక అడ్మినిస్ట్రేషన్స్ వంశీ గారు మనం చూస్తూనే ఉంటాం. గ్రేటర్ జిహెచ్ఎంసీ ఒక భాగం ఉంటది, జిహెచ్ఎంసీ నడిబొడ్డులో అది పంచాయతీ ఉంటది, ఇంకొకటి మున్సిపాలిటీ ఉంటది, ఇంకోటి కార్పొరేషన్. వాటన్నింటినీ కూడా కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకురావడం ద్వారా ఒకటి సిటీ చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు సంబంధించి ట్యాక్సెస్ కానీ వీటన్నిటిలో కూడా డిఫరెంట్ రావచ్చు కానీ ఒకే పన్నుల విధానం అనేది అమలు కావడము. అదేవిధంగా దీంట్లో మిశ్రమ స్పందనలు కూడా ఉన్నాయి వంశీ గారు. డెవలప్మెంట్ లో కూడా మిశ్రమ స్పందనలు ఉంటాయి. దాంతో పాటు మళ్ళీ కూడా డివిజన్లు ఇవన్నీ కూడా పునర్విభజన జరుగుతుంది. ఇక అన్ని అంటే ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని డివిజన్స్ అంతా అంటే మొత్తం హైదరాబాద్ నగరం స్వరూపం అనేది మారబోతోంది వంశీ గారు. రైట్ అండి, నైస్ గారు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ కాస్త